నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రౌన్స్ ఆస్థెటిక్ సొల్యూషన్స్ ఫౌండర్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. దీప్తి గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎర్లీ ఏజ్ లోనే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ 12 to 15 ఇయర్స్ కిడ్స్ లో కూడా గ్రేయింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటారు? రీజన్స్ ఏంటి? ఇందులో చాలానే ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుష. మీరు చూస్తే ఒకటి, హెరిడిటరీగా ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ ఉంటే వాళ్ళ జీన్స్లో ఎర్లీ ఏజ్లో రావడానికి ఆస్కారం ఉంది. మరొకటి, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు పిల్లలు. అంత స్ట్రెస్ ఉండదు అని మనం అనుకుంటాం, కానీ స్ట్రెస్ అంటే టెన్షన్ పడడం, అతిగా ఆలోచించడం మాత్రమే కాదు, ఎగ్జాస్ట్ అయిపోవడం, అకాడమిక్గా ఆటలాడి కూడా ఎగ్జాస్ట్ అయిపోవడం కూడా మనకి స్ట్రెస్ కిందికే వస్తుంది. వారి పరిధిని దాటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే, కష్టపడుతున్నట్లయితే దట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రెస్. ఒక్కొక్కసారి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా ప్రాపర్ గా లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ B12 డెఫిషియన్సీస్, డి వైటమిన్ డెఫిషియన్సీస్. ఒకప్పుడు అంటే పిల్లల్ని మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఆటలకి కేటాయించేవారు. ఇప్పుడు మహా అయితే గనక ఒక 1 hour డ్రిల్ పీరియడ్, 2 hours డ్రిల్ పీరియడ్ అలా ఉంటుంది. సో సమ్వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఈ డి వైటమిన్ పిల్లలకు అందించడంలో. ఇంకొకటి మీరు చూస్తే, స్కూల్స్ జనరల్గా ఏ టైం స్టార్ట్ అవుతాయి? by 8:30 వాళ్ళు స్కూల్లో ఉండాలి. కొన్ని స్కూల్స్ అయితే 7:30కే స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఇంట్లో కనీసం 6:45, 7కి స్టార్ట్ అయిపోతున్నారు. వీళ్ళ కాలకృత్యాలు ఎంతవరకు తీర్చుకుంటున్నారు పిల్లలందరూ? పెద్దవాళ్ళకంటే చలో తెలుసు, వాళ్ళు అన్ని పాటించే ఫ్రెష్ అయ్యి వెళ్తారు. పిల్లలు అలా కాదు. మనం దొరికింది దోపేయడం, ఫుడ్ తినడు, పాలు తాగుతారు పిల్లలు అనేసి కొంతమంది కొట్టి పాలు పోసేసి పంపించడం, బ్రేక్ఫాస్ట్ స్కూల్లో తింటారులే అని వదిలేయడం. వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఏం తింటున్నారంటే కూడా మనకు తెలియదు. సో పిల్లల్లో తెల్ల వెంట్రుకలు రావడానికి ఎర్లీగా స్కూల్ కి వెళ్ళడం కూడా ఒక కారణమే. వినడానికి కొంచెం విదూరంగా ఉన్న మనందరికీ తెలిసిన నిజమే కదా ఇది. సో ఒకటి, వాళ్ళు తినడం ఒకటి, అది ఎంతవరకు టాక్సిక్ ఫ్రీ అయిపోతున్నారు, చెత్తని, బాడీలోని మలినాలని ఎన్నిసార్లు బయటికి పంపించేస్తున్నారు ప్రతిరోజు. ఒకటి, పిల్లలు స్కూల్లో ఉన్నంతసేపు ఆ వాష్రూమ్స్ యూజ్ చేయడానికి హెసిటేట్ అయ్యి, ఎక్కువ తినకుండా లేదా తాగకుండా మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో, నేను స్కూల్లో వెళ్ళలేను, ఇంటికి వెళ్ళాకే వెళ్తాను, ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా కూడా ఎక్కడో న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది వాళ్ళకి ఆ టైం టేబుల్ అలవాటు అయిపోయి, తర్వాత వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు కూడా ఆ టైం దాకా వాళ్ళకి ఆకలి కాకపోవడము, మలబద్ధకము, ఇవన్నీ కూడా ఉండడము, ఇవన్నీ కూడా వైటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ బాడీలో తగ్గడానికి ముఖ్య కారణం. సో అయితే మనం తీసుకునే న్యూట్రిషన్ లోనే చాలా ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. డెఫినెట్లీ. మిగతా డెఫిషియన్సీస్ ఇలాంటివి అంటారా న్యూట్రిషన్ త్రూయే. హెరిడిటరీని మనం హెరిడిటరీగా వచ్చిందని ఏం చేయలేం. సో ఈ గ్రేయింగ్ అనేది ఏ ఏజ్ వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? ఒకవేళ హెరిడిటరీ అయితే వి కాంట్ రియల్లీ హెల్ప్. బట్ ఈ మధ్య అయితే ఎంగేజ్ అట్ ద మిడిల్ ఆఫ్ 25, 26 ఎర్లీ ఏజింగ్. సో ఎర్లీ ఏజింగ్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పటి వరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం? మీకు 40 నుంచి స్టార్ట్ అయ్యేది యాక్చువల్ గ్రేయింగ్ అనేది ఎర్లీ ఏజింగ్ కిందికి రాదు. 40 కంటే ముందు, మరి 35లోనే, 39 to 40 ఈజ్ ఆల్సో ఓకే, బట్ 35లో 34లో కూడా గ్రేయింగ్ అవ్వడాన్ని కూడా ఎర్లీ గ్రేయింగ్ అనే అనవచ్చును. సో ఖచ్చితంగా వైటమిన్ టెస్ట్, మినరల్ టెస్ట్, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడము, స్ట్రెస్, స్లీప్, ఈ రెండింటిని సరిగ్గా మేనేజ్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు స్లీప్ ఎలా ఉంది మిమ్మల్ని అని అడిగితే అందరూ 8 hours, 10 hours అని చెప్తారు. ఎప్పుడు పడుకుంటున్నారు చెప్పరు. ఫస్ట్ మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఎప్పుడు పడుకుంటారు అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. 12, 1, 2 ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో రాత్రి పూట నిద్ర లోపించడం కూడా ఒక కారణమే. రాత్రిని, చీకటిని వినియోగించి పడుకోనప్పుడు మెలటోనిన్ అనే ఒక పదార్థం మన బాడీలో తగ్గిపోతుంది. తద్వారా స్టెమ్ సెల్సే కాదు, దాని చుట్టూ ఉన్న మెలనోసైట్స్ అంటే కలర్ ఇంపింజ్ చేసే సెల్స్ మెల్లగా స్ట్రింక్ అవుతూ ఉంటాయి. తద్వారా హెయిర్ థిన్నింగే కాదు, గ్రేయింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మీరు గమనించండి, పల్లెటూళ్ళల్లో చాలా త్వరగా పడుకుంటారు. పల్లెటూళ్ళల్లో హెయిర్ సమస్యలు ఎక్కువగా ఉండవు. మీరు గమనిస్తే బాగా ఒత్తుగా చక్కగా ఉంటాయి. ఈవెన్ 70s, 60s లో కూడా చాలా మందికి బ్లాక్ గానే ఉన్నాయి. అవును, తెల్ల వెంట్రుకలు అయినా ఒక్కొక్కసారి అది ఏజ్ వచ్చి అవ్వడమే తప్ప బట్టతలు అసలు అవ్వవు అట్లాంటి వాళ్ళకి కదా. సో ఎర్లీ స్లీప్, లేట్ స్లీప్ లేకుండా కాస్త టైం మెయింటైన్ చేయడం చాలా అవసరం. జనరల్ గా మన టైం సన్ రైజ్, సన్సెట్ ని అనుసరించి జరగాలి. అలా జరగట్లేదు. మనకు సన్సెట్ ఎప్పుడు సాయంత్రం 5:30, 6కి అయితే మనం పడుకునేది
ఆల్మోస్ట్ మిడ్ నైట్ 12 అట్లా అవుతుంది. అంటే అవును. ఎక్కువ మంది గురించి చెప్తున్నా, అవును. అందరూ కాదు. సో ఈ నిద్ర అనేది లోపించడం ద్వారా కూడా, అంటే మెలటోనిన్ మార్నింగ్ 5:30 వరకే, సన్ రైజ్ వరకే కౌంట్ అవుతుంది. సన్సెట్ టు సన్ రైజ్ మనం పొద్దున 5:30కి సన్ రైజ్ అవుతుంది, 6కి రైజ్ అవుతుంది అని అనుకుంటే ఈలోగా కనీసం 6.5 గంటల నిద్ర పోతున్నామా అది చూసుకోవాలి. 8 అవర్స్ పడుకుంటున్నాం కదా, నేను డే కవర్ చేస్తున్నాను కదా అని చాలా మంది అనుకుంటారు. దట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. సర్కేడియన్ రిథమ్ సరిగ్గా ఉంటే సరిపోదు, మెలటోనిన్ కూడా ప్రాపర్ గా ఉండాలి. అది నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళల్లో కూడా ఎర్లీ గ్రేయింగ్ చూడొచ్చు. ఇంకా అదైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడో ఫ్యామిలీ హిస్టరీలో ఉందంటే ఈ ట్రిగ్గర్ చాలు. వన్ మోర్ థింగ్ మేడం, చాలా మందికి ఈ మధ్య ఏమవుతుందంటే ఈజీగా అవైలబుల్ ఉండే ఐటమ్స్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ గోరింటాకు కానీ, గుంటగరగరాకు కానీ, భృంగరాజ్ తైలం అని ఇలా ఆయిల్ అప్లికేషన్ చేయడం వల్ల కూడా గ్రే హెయిర్ ని రివర్స్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, మీరేం చెప్తారు దీని గురించి? మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లైక్ హెన్నా, మీరన్న గుంటగరగరాకు, ఈ మధ్య ఇండిగో ఇవన్నీ వస్తున్నాయి కదా, వీటి గురించి మాట్లాడుకుంటే, ఆయిల్స్ కాకుండా వీటి గురించి మాట్లాడుకుంటే మనం నిజంగా ప్రాక్టికాలిటీ లోపించింది, తెలియంది కాదు ఇప్పుడు నేను చెప్పేది కూడా. మీరు ఇప్పుడు ఇక్కడ డైయో హెన్నానో పెడతారు, పెట్టినప్పుడు ఇదంతా చక్కగా కవర్ అయిపోతుంది. మళ్ళీ నెల రోజుల తర్వాత కొంచెం జుట్టు పెరగగానే ఇక్కడ తెల్ల వెంట్రుకలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ కలర్ ఉండదు కదా. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ హెన్న గాని ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచి ఇట్ కెన్ రియలీ మాస్క్, చక్కగా డై చేస్తాయి. దే ఆర్ గుడ్ డైయింగ్ ప్రోడక్ట్స్, బట్ డోంట్ ఎస్టిమేట్ దట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, హెయిర్ డై లాగానే, కాకపోతే న్యాచురల్ ప్రోడక్ట్ కనుక టాక్సిన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, స్కిన్ ఇరిటేషన్స్ లాంటివి ఉండవు గనక దే ఆర్ రియలీ సేఫ్. మీరు ఇంకా వేరే గుంటగరగరాకు ఇలాంటివి చెప్పినా కూడా ఇక్కడ ఒకటి ఆలోచించాలి. డైస్ అనుకోండి, నేను ఇక్కడ డైస్ ని ప్రమోట్ చేయట్లేదు లేదా వాడచ్చు అని గట్టిగా చెప్పడం కాదు, కానీ గుడ్డిగా దానికి ఒక క్యాలిక్యులేషన్ లేదు కదా, ఎంత కాన్సన్ట్రేషన్. ఇప్పుడు గోరింటాకు ఆకుల్లో కొన్ని రకాలు ఉంటాయి, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, అందులో యాక్చువల్ గా ఏది వాడాలి, మన స్కిన్ కి ఏది ఇరిటేషన్ కలగజేస్తుంది. ఎగ్జాంపుల్, మామూలుగా డాండ్రఫ్ ఉంది కదా అని అలోవెరా పెట్టేస్తుంటారు చాలా మంది. కొంతమందికి దురద వస్తుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో నాకు తెలియదు. అలోవెరా స్కిన్ కి తాకినప్పుడు కొంతమందికి దురద వస్తుంది, అలా జరగద్దే, న్యాచురల్ ప్రోడక్ట్ కదా, సేఫ్ అయి ఉండాలి కదా. సో కొంతమందికి హెన్నా వాడినా సరే ఇచ్చింగ్ ఉంటుంది కదా, డ్రైనెస్ వస్తుంది, డాండ్రఫ్ ఎక్కువైంది అంటారు, లేదా న్యాచురల్ గా ఉంది కానీ నాకు ఎక్కడో హెయిర్ అంతా డ్రై అయిపోతుంది, ఫ్రిజీ అయిపోతుంది అంటూ ఉంటారు. సో డైయింగ్ వరకు హెన్నా లేదా మీరు చెప్పినవి ఏవైనా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే, నా స్కిన్ కి ఇది పడుతుందా అని చూసుకొని హోమ్ రెమెడీస్ గా వాడచ్చు. కానీ ఇది టెంపరీయే, పర్మనెంట్ గా జుట్టుని రివర్స్ చేసేదైతే ఎక్స్టర్నల్ గా పెట్టేది ఏది లేదు. ఇంటర్నల్ గా కూడా వీ కెన్ నాట్ డూ మచ్. యూ కెన్ ఆల్సో డిపెండ్ ఆన్ సప్లిమెంట్స్, మల్టీవైటమిన్స్. మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉందని తెలిస్తే ఆ సప్లిమెంట్స్ వాడడము. కొన్ని సీరమ్స్ ఉంటాయి, స్టెమ్ సెల్ ని బాగా రీవైటలైజ్ చేసే సీరమ్స్ ఉంటాయి, అటువంటివి కూడా కొద్ది వరకు హెల్ప్ అవుతాయి. అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి పైన పెట్టినంత మాత్రాన అని కాదు, కానీ కొన్ని మాలిక్యూల్స్ రియలీ కెన్ పెనట్రేట్. మీరు ఇందాక ఆయిల్స్ అన్నారు, భృంగరాజ్ ఆయిల్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, ఇటువంటివి కొన్ని, వీటి మాలిక్యూల్స్ రీసెర్చ్ చాలా సంవత్సరాలు చేశాక చెప్పింది ఏంటంటే, ఎస్ దే పెనట్రేట్ ఇన్ టు ద స్కాల్ప్ టు అ లిటిల్ ఎక్స్టెంట్, వెరీ లెస్ ఎక్స్టెంట్. పెట్టగా 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 కొద్దిగా అవేదో లోపలికి అయితే వెళ్తాయి, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్గా. ఎందుకంటే మీకు ఎంత కాన్సన్ట్రేషన్ వాడాలి మనకే తెలుస్తుంది, మనం ఏదో పచారీ కొట్టు నుంచి పోయి తెచ్చేసుకుంటే కాదు కదా. సో దాన్ని ప్రాపర్ గా దాని క్యాలిక్యులేషన్ ఉన్నవి, FDA అప్రూవ్డ్ ఇట్లాంటివి అయితే గనక సేఫ్. So Bringraj and rosemary oil have been proven to help in hair growth and reverse little bit of graying. When ఆ గ్రేయింగ్ అనేది జస్ట్ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది అయితే, ఓ 5 ఏళ్ల నుంచి ఉన్న దాన్ని అయితే మనం దాన్ని రివర్స్ చేయలేము. ఆల్రెడీ లోపల ఆ మెలనోసైట్ అనేది ష్రింక్ అయిపోయింది కనుక యూ కాంట్ హెల్ప్ ఇట్ రీజనరేట్. చచ్చిపోయిన సెల్స్ ని మళ్ళీ యాక్టివ్ చేయలేం కదా. సో కొద్ది వరకు రీసెంట్ టైమ్స్ లో జ్వరం వల్ల, స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, డెఫిషియన్సీస్ వల్ల అయ్యి ఉంటే ఖచ్చితంగా మనం 6-7 months అయింది అంటే రివర్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఎందుకు వస్తుంది, మన లైఫ్ స్టైల్ చేంజెస్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.